హాయ్ హలో ఫ్రెండ్స్. మొన్నైతే కటింగ్ వీడియో పెట్టినా కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నా చూడండి. ఫ్రంట్ పార్ట్ల పోట్లీ బటన్స్ కుడుతున్నా. ఫస్ట్ అయితే అస్తరను అయితే అటాచ్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ కుడుతున్నా. చూడండి, ఒక 20 అయితే పట్టినాయి నాకు దీనికి కుట్టడానికి. 20 పోట్లీ బటన్స్ రెడీ చేసుకొని అయితే కుట్టిన. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. కొంచెం ఈ బార్డర్ మిగిలితే దాని నుంచే నేను పోట్లీ బటన్స్ రెడీ చేసిన. తర్వాత దాన్ని కవర్ చేయడానికి అయితే క్యాన్వాస్ ఇంకా లైనింగ్ క్లాత్ అవి రెండు కలిపి కుట్టుకుంటున్నా. దాని పైనుంచే కుట్టుకోవాలి. మనం ఎట్లయితే కుట్టినామో పోట్లీ బటన్స్ దాని పైనుంచే కుట్టుకోవాలి. కుట్టుకొని ఇట్లా మలుచుకోవాలి లోపలికి, కనిపించదు అది కుట్టింది. ఇట్లా నేనైతే ఫాస్ట్ మోడ్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎందుకంటే ఎక్కువ లెంతీ అవుతుంది వీడియో అని. నాకైతే 1 అవర్ లోపు పట్టింది కుట్టడానికి మొత్తం. కాకపోతే మీకైతే తక్కువ టైంలో చూపిస్తున్నా ఫాస్ట్ పెట్టి. ఇటు సైడ్ కూడా కుట్టుకొని మలిచి కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకున్న తర్వాత దీనికి జాయింట్ చేసుకోవాలి, పైనుంచి కుట్టుకోవాలి. నేను ఇది కుట్టడానికైతే సింగిల్ పూట్ పెట్టిన. అయిపోయింది. ఇదైతే బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్లా కొంచెం లీఫ్ డిజైన్ కట్ చేస్తున్నా 4 ఇంచెస్ వరకు. థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తా దీనికి. అంతే, ఇది లైనింగ్ జాయింట్ చేసుకోవాలి మొత్తం. జారకుండా పిన్స్ అయితే పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ చూపించలేదు కదా, అందుకే బ్యాక్ పార్ట్ చూపిస్తున్నా. లైనింగ్ అటాచ్ చేసుకునేది ఇట్లే మొత్తం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మొత్తం క్లాత్ కట్ చేసుకొని తర్వాత ఇక్కడ వెనుక వెనుక కూడా కటింగ్లో చూపించిన కదా క్లియర్గా ఎక్కడెక్కడ టక్స్ పెట్టుకున్నది కుట్టుకునేది. తర్వాత అయితే దీనికి సిల్వర్ వేస్తున్నా. అందులో సిల్వర్ కూడా ఉంది మన క్లాత్లా, అందుకని సిల్వర్ వేస్తున్నా. పైపింగ్ 1 ఇంచ్ తీసుకొని క్రాస్లా కట్ చేసుకొని దాన్ని మలిచి కుట్టుకోవాలి ఫస్ట్. తర్వాత దీనికి అటాచ్ చేసుకోవాలి. ఎట్లయినా పర్లేదు, థ్రెడ్ కుట్టుకొని కూడా అటాచ్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా అటాచ్ చేసుకోవచ్చు, ఎట్లయినా సరే. ఇట్లే కుట్టుకుంటా పోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత మొత్తం కట్స్ పెట్టుకొని థ్రెడ్ అయితే పెట్టి మళ్ళీ కుట్టాలి. ఇట్లా మూలలు వచ్చిన దగ్గర ఇట్లా కట్స్ పెట్టుకుంటే మనకు మంచిగా తిరుగుతుంది, క్లాత్ కరెక్ట్ తిరుగుతుంది. అంతే, ఇట్లా కుట్టుకుంటా పోవాలి.
దీంట్లో 4 కలర్స్ అయితే వచ్చినాయి. ఒకటి సిల్వరు, గోల్డెను, ఇంకా ఎల్లో కలర్ ఏదో కలర్స్ వచ్చినాయి. 4 కలర్స్ అయితే వచ్చినాయి. నాకైతే సిల్వర్ కలర్ మంచిగా అనిపించింది, అందుకే సిల్వర్ కలర్ వేసిన. ఇంకా దీనికి బెల్ట్ కూడా కుట్టిన కదా, బెల్ట్ కూడా సిల్వర్ కలరు. పూసలది ఒకటైతే లేస్ పెట్టిన, బాగుంది. కింది బార్డర్ అంతా దీనికే సరిపోయింది. శారీ మొత్తం యూజ్ చేసిన ఫ్రాక్ కుట్టడానికి. ఇంకా పైన బార్డర్ ఉంటే దాంతో బెల్ట్ కుట్టిన. మొత్తం కుట్టిన తర్వాత ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడు పైపింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, మంచిగా తిరుగుతుంది. ఇట్లయితే పైపింగ్ చేసుకోవాలి మొత్తం థ్రెడ్ లోపలికి అనుకుని. ఇదైతే ఫ్రిల్స్ పెట్టి కుట్టిన. ఇక ఇది మళ్ళీ ఇట్లా కుట్టుకోవాలి మొత్తం, క్లాత్ కనిపించకుండా పైకి రాకుండా. హెమ్మింగ్ చేసుకోవచ్చు, ఇట్లా కుట్టుకోవచ్చు, ఎట్లయినా పర్లేదు. కుట్టుకుంటే తొందరగా అయిపోతుంది అని కుట్టుతున్నా, మంచిగా అనిపిస్తుంది కూడా. ఇట్లయితే వచ్చింది. జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు. ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఓకే, జాయింట్ అయిపోయిన తర్వాత స్లీవ్స్ కుట్టుకోవాలి. స్లీవ్స్కి అయితే కొంచెం క్లాత్ అటాచ్ చేయాల్సి వచ్చింది, అటు సైడ్ ఇటు సైడ్. అంతే, ఇట్లనే కుట్టుకోవాలి. మళ్ళీ మలుచుకొని మళ్ళీ ఒక కుట్టేసుకొని మొత్తం జాయింట్ చేసుకోవాలి చుట్టూరా. అంతే, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సైడ్లకు మనకు జాయింట్ పడుతుంది. జాయింట్స్ కూడా వేసుకున్నా. ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి స్లీవ్స్. ఫ్రంట్ ఎటో బ్యాక్ ఎటో చూసుకొని మధ్యలో నుంచి అటాచ్ చేసుకోవాలి ఇట్లా. మళ్ళీ ఇటు సైడ్ కూడా అట్లా చేసుకోవాలి. నేను ఇది స్లీవ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు అది స్టిచ్చింగ్ది చిన్నగా పెడతా, అందుకని డబల్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. డబల్ అయితే ఇయ్య, ఒకటేసారి వేస్తా. ఇంకా 2 సైడ్స్ అయితే అయిపోయింది కుట్టుడు. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. బ్యాక్ 2 మీటర్స్, ఫ్రంట్ 2 మీటర్స్ అయితే తీసుకున్నా నేను. ఫ్రంట్కు బ్యాక్ 4 మీటర్స్ తీసుకున్నా. మొత్తం ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటా పోవాలి. మనకు ఎంత అయితే అవసరం ఉంటుందో అంత వచ్చేటట్టు మనం చూసుకోవాలి. మన యోక్ పార్ట్ ఎంత ఉంటుందో కింద నుంచి దానికి కరెక్ట్ అటాచ్ అయ్యేటట్టు. లైనింగ్ కూడా అటాచ్ చేసేసిన దానికి. ఇప్పుడైతే పైన పార్ట్కు కుడుతున్నా. ఇట్లా అయితే వచ్చింది, అటాచ్ చేసిన దీనికి. ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అటు ఇటు 2 సైడ్లు అటాచ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు చేస్తున్నా.
కొలుచుకోవాలి. ఎంత వచ్చిందో అంత చూసుకొని మార్కింగ్ వేసుకొని చేసుకోవాలి సైడ్ జాయింట్లు. ఇక్కడ ఒక 2 ఇంచెస్ దగ్గర వరకు కిందికి సేమ్ తీసుకురావాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ 2 ఇంచెస్ కిందికి కుట్టుకోవాలి నడుము నుంచి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పొరలు కలిపి కుట్టాలి. మొత్తం కింది వరకు కుట్టిన తర్వాత ఇంకో స్టిచ్ వేసుకోవాలి. పక్క నుంచి వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కుట్టుకుంటూ రావాలి కింది వరకు. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. కుట్టిన కదా ఇది మొత్తం. ఇప్పుడు మొత్తం మలుచుకొని కుట్టుకోవాలి. లాస్ట్లా పోగులు ఇట్లా లేస్తాయి కదా పోగులు, మంచిగా ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది మనకు. పోగులు బయటకు కనబడకుండా కుట్టుకోవాలి మొత్తం 2 సైడ్లు. ఇక్కడైతే బెల్ట్ రెడీ చేస్తున్నా. అది దీనికి కూడా నాట్ అయితే సిల్వర్దే యూజ్ చేసిన. దానికి పైపింగ్ కూడా సిల్వర్ ఉంది కదా అని 2 సైడ్ల నాట్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని బెల్ట్ రెడీ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మొత్తం ఒకసారి కుట్టుకోవాలి. మళ్ళా కుట్టుకుంటే బెల్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత వాటికి దోరీకైతే ఈ క్లాత్ తోటే కుట్టిన. టజిల్స్ చిన్నగానే పెట్టిన. అది ఇంకా బ్యాక్ పార్ట్ కూడా లీవ్ డిజైన్ ఇచ్చినాం కదా, అక్కడ కూడా సిల్వర్ కలరే వేసిన దోరీ.